మై స్టైల్ కేఎఫ్సి చికెన్. సో నేను వాష్ చేసుకొని జాయింట్ పీసెస్ అన్నీ తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను సాల్ట్లో సోక్ చేసుకొని తీసుకున్నాను ఒక బౌల్లో. ఇందులో మనకి టేస్ట్కి సరిపోదంటే మనం ఎంత కారం తింటామని నేను వేసుకుంటున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ వేసాను. సో మిరియాల పౌడర్ వేసాను 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ టేస్ట్కి సరిపడేంత అంటే మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసాను, పెరుగు వేసాను. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. సో ఫ్రిడ్జ్లో 4 అవర్స్ నేను పెట్టాలి. సో 4 అవర్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులో ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి తీసుకున్నాను. అండ్ బియ్యం పిండి తీసుకున్నాను. అండ్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ అండ్ ఓట్స్ మిక్సీ చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ కింద మిక్సీ చేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను. అందులో మిరియాల పౌడరు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో ఇదేంటంటే కోటింగ్, మనకి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, దాని కోటింగ్ కావాలి కాబట్టి సో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇందులోని ఎగ్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మన జాయింట్ పీస్ ఉంటుంది కదా, ఎగ్లోని కోటింగ్లా వేసుకొని ఇలాగా వేసుకోవాలి. సో ఇలా వేసుకొని దాని తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో దీని కోటింగ్ బాగా ఇది చేయాలి. సో కోటింగ్ ఇలా పెట్టి ఫుల్గా కవర్ చేసేసుకోవాలి మనకి. సో ఇలాగ కవర్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలా కవర్ చేసుకొని పెట్టుకొని సో నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్, రిమైనింగ్ అన్నీని. సో నేను ఆల్రెడీ ఆయిల్ని కడాయి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేస్తున్నాను. సో మనకు ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయింది. సో తెలుస్తుంది కదా. సో అందులో ఆల్రెడీ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న జాయింట్ పీసెస్ ఉన్నాయి కదా, సో జాయింట్ పీసెస్ని వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఏంటి అంటే తొందరగా అయిపోతుంది, కానీ పీసెస్ బాయిల్ అవ్వవు. కొంచెం బేగా పీసెస్ ఏమి అంటే పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఇలాగ ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు తిప్పుతున్నాను. సో మనకి అలాగా కలర్ చేంజ్ అవుతుంది. సో కలర్ చూసారు కదా, సో కలర్ ఇలా చేంజ్ అయితే అది బాగా కుక్ అయిందని ఇది. సో ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే యమ్మీ కేఎఫ్సి చికెన్ రెడీ. సో ఈ కేఎఫ్సి చికెన్లో మనం ఆనియన్స్ కానీ లెమన్ కానీ లేదంటే టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకొని పిల్లలు ఇంట్లోనే ఇప్పుడు లాక్డౌన్ వస్తుంది కాబట్టి